బుడంపాటి కిరణ్ కుమార్, వయసు 42 సంవత్సరాలు, డోర్ నంబర్ 19-3-30, సాలిపేట, పాత పొన్నూరు, ఏపీ. నేను వృత్తిరీత్యా పొన్నూరు సిటీ కేబుల్ ఆఫీసులో స్టాఫ్గా పనిచేస్తున్నాను. నేను చాలా సంవత్సరాలు మాస్టర్ సివివి గారి యోగ మార్గంలో ధ్యానాన్ని అభ్యాసం చేశాను. ఆ మార్గంలో అదృశ్య రూపంలోని మాస్టర్ గారి అనుగ్రహాన్ని, సహాయాన్ని, రక్షణను స్వీకరిస్తూ, పొందుతూ క్రమంగా జీవితాన్ని యోగపరంగా వికాసం చేసుకున్నవారు మా బృందంలో కొందరున్నారు. కానీ నేను ఆ కోవకు చెందినవాడిని కాను. అపరిపక్వ మనసుతో లోపలి బలహీనతలకు చిక్కి అందులోనే తిరుగాడుతూ ఉండేవాడిని. అటువంటి క్రమంలో ఒకరోజు మోదుకూరు రామచంద్రారెడ్డి గారు జయక్కతో కలిసి అంగలకుదురులో మంగళవారం రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగుతున్న గురువుగారి సత్సంగాలకు హాజరయ్యి అక్కడి తన అనుభూతిని నాతో ఒకరోజు సూర్యనారాయణ గారి ఇంట్లో పంచుకున్నారు. అక్కడ గురువుగారు సత్సంగంలో భాగంగా బాబా విషయాలను చెప్పడంతో పాటు బాబా అనుగ్రహాన్ని అనంతంగా పంచుతున్నారు అని చెప్పారు. మాస్టర్ గారి యోగ మార్గంలో ఆయన నాకు మిత్రుడు. నేను ఎక్కువగా శుక్రవారాలు వారింట కాలక్షేపం చేస్తూ ఉండేవాడిని. ఏ కారణం చేతనో దైవికంగా ఆయన చెప్పే విషయాలు నా హృదయానికి పట్టేవి. ఈ నేపథ్యంలో ఆయన నా వ్యక్తిగత లోపాలు తనకి తెలిసి ఉండటం వల్ల అంగలకుదురులో జరిగే గురువుగారి సత్సంగాలకు కొన్ని నెలలు నేను హాజరైతే బాగుంటుందని, గురువుగారి సాన్నిధ్యం లోపలి విషయాలను సరిచేయగలదని, ఆయనలాగా అనుగ్రహాన్ని పంచేవారు ఈ చుట్టుపక్కల ఎవరూ లేరని చెప్పారు. నేను మునుపు చెప్పినట్లే రామచంద్రారెడ్డి గారు చెప్పిన ఈ మాట కూడా నా హృదయాన్ని చేరింది. నా లోపలి విషయాలను గురువుగారు సరిచేస్తారు అనే అభిప్రాయం స్థిరపడి సాయి సన్నిధికి సత్సంగాలకు హాజరవ్వడం మొదలుపెట్టాను. మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అని సచరిత్రలో హేమత్ పంత్ గారు చెప్పినట్లు కొన్ని నెలల పాటు సత్సంగాలకు హాజరైన తరువాత ఒకరోజు గురువుగారు నేను చేస్తున్న ధ్యానాన్ని ఆపేయమని చెప్పారు. బాబా అనుగ్రహంతో అప్పటి నుండి ఈ ప్రాంగణాన్ని నేను అంటిపెట్టుకుని ఉన్నాను. పైన చెప్పిన వృత్తాంతం అంతా జరగక ముందు కొన్ని సంవత్సరాల నుండి కూడా గురువుగారి సత్సంగాలకు అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండేవాడిని. మా చెల్లెలు వాళ్ళు వరంగల్లో ఉంటారు. బావగారు కానిస్టేబుల్. ఆయన దీర్ఘకాలిక వ్యాధికి లోనయ్యి సరిగ్గా మందులు వాడక ఘన పదార్థాలు ఏమీ తీసుకోకుండా రోజు మొత్తంలో ఎక్కువ భాగం ఆల్కహాల్ను తీసుకుంటూ శరీరాన్ని ఎముకల గూడుగా చేసుకున్నారు. పెద్దవాళ్ళు చెప్పే మాటలు లక్ష్య పెట్టక ఆల్కహాల్కి బాగా ఎడిక్ట్ అయ్యారు. అప్పటి మా చెల్లెల మానసిక అభిప్రాయం ప్రకారం ఆయన ఎన్నో రోజులు బ్రతకరు. ఆయన గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి ఆయన లేనప్పుడు తనకొచ్చే పెన్షన్తో పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి అని ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు వారంతా పొన్నూరు వచ్చారు. వారందరినీ నేను బాబా అనుగ్రహంతో సత్సంగానికి తెనాలి తీసుకువచ్చాను. వాస్తవానికి అప్పటికే జయక్క గురువుగారి దగ్గరకు వచ్చి చక్కబడ్డ జీవితాల గురించి, వ్యక్తుల గురించి నాతో చెబుతూ ఉండేది. అప్పుడు గురువుగారు మా అందరితో మాట్లాడుతూ, మీ జీవితంలో కష్టదశ తొలగినందునే మీరంతా ఈ మెట్లు ఎక్కగలిగారు. మీరంతా కలిసి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకురండి అని చెప్పారు, మా బావగారి కళ్ళల్లోకి చూస్తూ. పిల్లలు చిన్నవాళ్ళు, నువ్వు ఇలా చేస్తే ఎలా అని సుద్దులు చెప్పారు. బాబా అనుగ్రహంతో గురువుగారిని కలిసిన కొన్ని రోజుల్లోనే మా చెల్లెలు వాళ్ళ కుటుంబం అంతా షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకున్నారు. క్రమంగా మా బావగారి ఆరోగ్యం కుదిరపడింది. ఇప్పుడు పిల్లలు బీటెక్ చదువుతున్నారు. ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాడు. మా చెంచల మనసు మీ పాదాల చెంత విశ్రాంతి చెందుగాక అని సాయి సచరిత్ర 26వ అధ్యాయంలో హేమత్ పంత్ గారు చెప్పారు. బాబా మాట నిరంతరం చదువుకుంటూ, చదివిన అంశాలను బాబా మాటని నిరంతరం మననం చేసుకుంటూ, ఆ విషయాలను అంటే బాబా మాటలను క్రమంగా జీర్ణం చేసుకున్నట్లయితే మనసుకు సహజంగా ఉండే చంచలత్వం పోతుంది అని గురువుగారు చెప్పారు. ఈ క్రమంలో ఒకనాడు బాబా మాట తప్ప రెండో విషయం ఏదీ రుచించని గురువుగారి అంతరంగం వారి మాటల్లోనే. కల్తీ లేని సాయి సాంప్రదాయాన్ని పంచడమే నా పని అని చెప్పారు.
మా అమ్మకి వివాహం కాక పూర్వం నుండి 2-3 సంవత్సరాలకి ఒకసారి మైండ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, మన భాషలో పిచ్చి పట్టినట్లు. ఆ సమయంలో ఆవిడ మాట అందరితోనూ విరోధం పెట్టుకునేలా ఉంటుంది. ఆ సమయంలో ఆవిడ సృష్టించే సమస్యలు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అప్పటికప్పుడు సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళి మందులు వాడి తగ్గాక మందులు ఆపేవాళ్ళం. 2019లో కూడా మా అమ్మకి ఇటువంటి లక్షణాలు తిరగపెట్టాయి. నేను ఈ సమస్యని గురువుగారి దృష్టికి తీసుకువచ్చాను. నీ కేబుల్ టీవీ విషయాలు తప్ప ఏ విషయాల పట్ల నీకు అవగాహన లేదు. మీ అమ్మని వాళ్ళ పుట్టింటి వాళ్ళు దగ్గరికి తీసుకువెళ్ళి వారింట భోజనం చేసి వారితో ఒకరోజు అంతా గడిపి రాత్రి నిద్ర చేసి మరుసటి రోజు ఉదయమే పొన్నూరు రండి. అలా చేస్తే ఆమె ధోరణిలో మార్పు ఉంటుంది అని, ఏ కారణం చేతనైనా వారు అందుకు ఒప్పుకోకుంటే ఇక్కడకు వచ్చి, అంటే సాయి సన్నిధికి 3 రాత్రులు నిద్రించమని చెప్పారు. అటువంటి లక్షణాలతో ఉన్మాద స్థితిలో ఉన్న అమ్మని వారి ఇంటికి తీసుకువెళ్ళడానికి పుట్టింటి వారు సహజంగానే ఒప్పుకోలేదు. ఇక గురువుగారు చెప్పిన సలహా ప్రకారం అమ్మని సాయి సన్నిధికి తీసుకువెళ్ళి 3 రాత్రులు నిద్రించాము. సద్గురు తత్వం అన్ని విషయాల్లోనూ బాధ్యత తీసుకుంటుంది అని పెద్దలు చెబుతారు. అమ్మ ఉన్మాద లక్షణాలతో ఉన్నప్పుడు ఆమె చేసే అల్లరి అంతా పుట్టింటి వారికి తెలిసి ఉండటం వల్ల ఆ సమయంలో అమ్మని తమ దగ్గరికి తీసుకురావద్దని చెప్పారు. కానీ సద్గురు తత్వం సాయి సన్నిధిలో 3 రోజులు నిద్రించడానికి అనుమతి ఇచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అమ్మలో మరలా ఆ లక్షణాలు బాబా దయ వలన పొడసూపలేదు. గురువుగారి ప్రాంగణానికి వచ్చి మేలు పొందిన 2 స్నేహితుల వృత్తాంతాల గురించి చెబుతాను. నా క్లాస్మేట్ ఒక గురు పౌర్ణమి 2018 నాడు వాళ్ళ ఆవిడతో కలిసి తెనాలి వచ్చి గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నాడు. ఉదయ్ గురువుగారితో మాట్లాడుతూ ప్రస్తుతం తనకి 11 సంవత్సరాల బాబు ఉన్నాడని, తమకి ఇంకొక బిడ్డ కావాలి అని తన మనసులో మాట చెప్పాడు. అందుకు గురువుగారు, అందుకు గాను మీరు ఇరువురు ఇక్కడికి నియమంగా కొన్ని ఆదివారాలు రావాల్సి ఉంటుంది అని చెప్పారు. తెనాలి సాయి సన్నిధిలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 వరకు జరిగే సత్సంగాలకు. అందుకు ఉదయ్ ఎన్ని వారాలు రావాల్సి ఉంటుంది అని అడిగాడు. అందుకు గురువుగారు, ఆ విషయం మీకే తెలుస్తుంది అని చెప్పారు. అలా వారిరువురు కొన్ని వారాలు నియమంగా వచ్చి ఆగిపోయారు. గురువుగారిని కలిసిన సంవత్సరం తరువాత వారికి 2వ బిడ్డ జన్మించాడు. ఇంకొక మిత్రుడు శివరావు కాజీపాలెం దగ్గర అల్లూరులో ఉంటాడు. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుతూ తనకు వివాహం అయ్యి 4 సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదని చెప్పాడు. నేను ఈ విషయంగా తనని ఒక ఆదివారం మీ ఆవిడను తీసుకొని తెనాలి వచ్చి గురువుగారిని కలిస్తే బాగుంటుంది అని చెప్పాను. దానికి తోడు అప్పటికి నాకు తెలిసిన కొన్ని సంఘటనల గురించి గురువుగారి దగ్గరికి వచ్చి మేలు పొందిన వారి విషయాలను అతనితో చెప్పాను. శివరావు ఒక ఆదివారం భార్యను తీసుకుని తెనాలి సాయి సన్నిధికి వచ్చాడు. సాధారణంగా గురువుగారు సత్సంగం పూర్తి అయ్యి బాబాకు ఆరతి ఇచ్చాక అందరి దగ్గరికి వచ్చి ఊది ఇచ్చేవారు. గురువుగారి అభిప్రాయం ప్రకారం ఊది అంటే బాబా శరీరంలో భాగమని, ఊది ఇవ్వడం అంటే బాబా కృపను పంచడమే అని. సమస్యలతో వచ్చిన వారిని సత్సంగం అయిపోయిన తర్వాత వారితో మాట్లాడుతూ ఉంటారు. కానీ శివరావు దంపతులు వచ్చిన రోజు గురువుగారు ఎవరితోనూ మాట్లాడలేదు. పొంగే పాల మీద నీళ్లు చల్లినట్లు తాము వచ్చిన పని పూర్తి కాకుండానే శివరావు దంపతులు తిరిగి ఊరు వెళ్ళిపోయారు. అయితే సంవత్సరం తరువాత తానే ఒకరోజు ఫోన్ చేసి తనకి పాప జన్మించినట్లుగా ఆనందంగా చెప్పాడు. ఇది గురువుగారి ప్రాంగణానికి రావడం వలన తనకు జరిగిన మేలుగా తాను గుర్తించాను అని చెప్పాడు. పైన చెప్పిన 2 వృత్తాంతాలలో ఉదయ్తో గురువుగారు వాచా మాట్లాడారు. వారు ఇరువురు నియమంగా చేసుకోవాల్సిన విషయం గురించి చెప్పారు. అయితే శివరావు విషయంలో గురువుగారు అతనితో మాట్లాడడమే జరగలేదు. వాస్తవానికి తాను మరలా పిల్లలు కావాలి అనే విషయమై సాయి సన్నిధికి రాలేదు. ఎటువంటి వైద్యపరమైన సలహాలు సూచనలు కూడా పాటించలేదు. కానీ బాబా అనుగ్రహించారు అతనిని. అణువుగా 3 నెలలు తండ్రి శిరస్సులోనూ మిగతా 9 నెలలు తల్లి గర్భంలోనూ ప్రయాణం చేసి మొత్తం 12 నెలలు జీవి తల్లి గర్భం నుండి బయటకు వస్తాడు అని యోగశాస్త్రం చెబుతుంది. పై సిద్ధాంతం ప్రకారం మా స్నేహితులు ఇద్దరికీ గురువుగారిని కలిసిన
నాటి నుండి సరిగ్గా సంవత్సరం తరువాత పిల్లలు కలిగారు. 25 సంవత్సరాలకు పైగా బాబాని, గురువుగారిని అంటిపెట్టుకొని వాళ్ళ జీవితాలలో బాబా చేసిన మేలు గురించి ఆర్టికల్స్గా వారు రాసినవి వాట్సాప్ గ్రూపులో చదువుతూ ఉంటే ఆనందంగా ఉంది. మేమంతా ఆదివారాలు సాయి సన్నిధికి వచ్చి సత్సంగం అయిపోగానే వెళ్ళిపోవడం వల్ల ఒకరి విషయాలు ఇంకొకరికి తెలియదు. నాకు చాగంటిపాడు నుండి వచ్చే ప్రవీణ్కి సత్సంగాలు జరిగే ఆదివారం నాడు ఉదయం నుండి రాత్రి వరకు ఆ ప్రాంగణం తాలూకా పనులు చేసే అవకాశం బాబా ఇచ్చారు. మమ్మల్ని అందరినీ టీచర్ గారు, గురువు గారు తమ పిల్లల వలె ఆదరిస్తున్నారు. టీచర్ గారి చేతి వంట నిజంగానే ప్రసాదం అమృతుల్యంగా ఉంటుంది. దానికి కారణం శరత్ బాబూజీ గారిని ఒకనాడు అమ్మ అడిగారట, సాధనంగా నన్ను ఏం చేసుకోమంటారు అని. అందుకు శరత్ బాబూజీ గారు నీ దగ్గరకు వచ్చే పిల్లలందరినీ నీ పిల్లలుగా చూసుకోమని చెప్పారట. మనలో అణుమాత్రంగా ఉండే ఏదైనా మంచి గుణాన్ని బాబా తన అనుగ్రహ దృష్టితో 10 చేస్తారని గురువుగారు చెప్పారు. టీచర్ గారికి మొదటి నుండి నలుగురికి పేయడం అనే అంశం ఆనందాన్ని కలుగజేస్తుందట. ఆ గుణం బాబూజీ గారి ఆశీర్వాదంతో 10 గురువుగారి మాటల్లో టీచర్ గారి గురించి 30 ఏళ్ల క్రిందట తను శరత్ బాబూజీ గారి సన్నిధిలో ఎక్కువగా గడిపేందుకు గాను రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి వీలు దొరికినప్పుడల్లా షిర్డీకి వెళ్ళి ఉండేవారట. ఆ సమయంలో కుటుంబాన్ని చూసుకుంటూ టీచర్ గారు సహకరించడం వల్లనే తను బాబూజీ గారి సన్నిధిని అనుభవించేందుకు తరచూ షిర్డీ ప్రయాణాలు చేయగలిగారని చెబుతారు. కాలం గడిచే కొద్దీ ఆ సామర్థ్యాన్ని, ఆ ప్రాంగణాన్ని, సాయి సన్నిధిని ఆశ్రయించుకుని ఉన్న వారందరికీ ఇవ్వమని, బాబాని, గురువు గారిని ఆ ప్రాంగణాన్ని చివరిదాకా విడిచిపెట్టక ఏమరిపాడుతనం లేకుండా గురువుగారి వ్యూహం ప్రకారం నడుచుకుని మానసిక స్థితిని ఇవ్వమని బాబాని హృదయపూర్వకంగా వేడుకుంటూ గురుదేవులకు పాదాభివందనములతో